నమస్తే జే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో జర్నలిస్టులకు చేసిందేమీ లేదు. వదిన బహుమతిగా ఇచ్చిన పెన్నుతోనే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తొలి సంతకం. నీట్ విద్యార్థులకు న్యాయం జరగాలని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో సిగ్నేచర్ క్యాంపెయిన్. నాగర్ కర్నూలు జిల్లా మా మనసున్న మహారాజు కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ 54 వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు హబీబ్, కౌన్సిలర్స్ ఎండి నిజాం, తీగల సురేంద్ర, కొత్త శ్రీను, పద్మ, విజయభాస్కర్, సుల్తాన్, నరసింహారెడ్డి, పాపిరెడ్డి, కృష్ణారెడ్డి మరియు ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఖమ్మంలో టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర తృతీయ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ మహాసభలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు, జర్నలిస్టులు ఇటీవల కన్నుమూసిన మీడియా మొఘల్ రామోజీరావుకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర మరవలేదన్నారు. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో జర్నలిస్టులకు చేసిందేమీ లేదని విమర్శించారు. గతంలో హైదరాబాద్ జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను అతి త్వరలోనే అందజేస్తామన్నారు. అలాగే ఖమ్మం జిల్లా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక అక్రిడేషన్ కార్డులు మరో 3 నెలలు పొడిగిస్తున్నట్లు తెలిపారు. హెల్త్ కార్డుల అంశంపై ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. జర్నలిస్టులకు కాంగ్రెస్ సర్కార్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఇక్కడికి వచ్చే ముందు మాట్లాడాను. శ్రీనివాసరెడ్డి గారిని చైర్మన్గా వేసే రోజు చాలా వివరంగా డిస్కస్ చేశాం. రాత్రి నేను ఇక్కడ ఇట్లా వెళ్తున్నానని చెప్పాను. అతి కొద్ది రోజుల్లోనే హైదరాబాదుకు సంబంధించిన గతంలో జీవోలు ఇచ్చి ఆ జీవోలు ఇచ్చిన న్యాయస్థానాల్లో కొన్ని విషయాల్లో ఇబ్బందులుండి ఆగిన అంశాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద అతి కొద్ది రోజుల్లోనే ఆ ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని ఈ వేదిక మీద నుంచి గౌరవ చైర్మన్ని, ఎందుకంటే నాకు స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థంలో ప్రధానమైంది ఈ జిల్లా వాస్తవుడిని కాబట్టి ముందు ఖమ్మం జిల్లా మిత్రులకి గతంలో జీవో ఇచ్చి ఆగిపోయింది. దాంట్లో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. అటు రెవెన్యూ శాఖలో కూడా మంత్రిని నేనే కాబట్టి వచ్చేటప్పుడు కలెక్టర్ గారికి, కొత్త కలెక్టర్ గారికి కూడా నేను చెప్పాను, ఆదేశించాను. ముఖ్యులు మీ సమావేశాలు అయిన తర్వాత కలెక్టర్ గారిని కలిసి
వారు దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఏదైతే మీకు చూపిస్తారు దాన్ని మీరు ఎస్ అనుకుంటే ఆ ప్రపోజల్ పంపిస్తే విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లోనే దాన్ని కూడా మీకు జీవో రూపంలో ఇస్తాను. అంతేకాదు మీకు ఈ నెలాఖరు కల్లా అకామిడేషన్ కార్డ్స్, అదే రకంగా మీ బస్సు పాసులు కూడా టైం అయిపోతుందని చైర్మన్ గారు మిగతా మిత్రులకు చెప్పారు. 3-4 రోజుల క్రితమే మీ ఫైలు 3 మంత్స్కి ఎక్స్టెన్షన్ చేస్తూ ఆల్రెడీ సంతకం పెట్టాను. కలెక్టర్లకి అవి కూడా ఆదేశాలు ఇవ్వాలి కానీ రేపు కానీ రాబోతున్నాయి. తో పాటు హెల్త్ కార్డ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. గతంలో చైర్మన్ గారికి మిత్రులు నన్ను కలిసినప్పుడు చెప్పాను, వివిధ రాష్ట్రాల్లో ఏదైతే ఉందో ఆ పాలసీని మీరు కనుక ఇవ్వగలిగినట్లయితే డెఫినెట్గా దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేబినెట్లో చర్చించి దానిని కూడా పాత్రికేయ మిత్రులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని కూడా మంత్రిగా నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనంలోని వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ బి విజయేంద్ర భోయి అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అన్ని జిల్లా కార్యాలయాలను జిల్లా కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది, వారికి కేటాయించిన గదులు, వసతులు తదితర వివరాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. మొదటి ఫ్లోర్లలో, గ్రౌండ్ ఫ్లోర్లలో గల ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, కలెక్టరేట్ సెక్షన్ విభాగాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అన్ని కార్యాలయాల్లో అనవసరంగా ఉన్న సామాగ్రిని వెంటనే తీసివేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్ మోహన్, డిఆర్ఓ కేవీవి రవికుమార్, కలెక్టరేట్ ఏవో శంకర్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు దస్త్రం పైన, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రం పైన ఆయన తొలుత సంతకాలు చేశారు. తన వదిన సురేఖ ఇచ్చిన ఖరీదైన పెన్నుతోనే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ సంతకాలు చేశారు. పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లోని చిరంజీవి ఇంటికి వచ్చినప్పుడు వదిన ఆయనకు ఖరీదైన పెన్నును బహుమతిగా ఇచ్చారు. జనసేనానికి పెన్నును గిఫ్ట్ గా ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ పలువురు మంత్రులు కలిసి అభినందనలు తెలిపారు. వీరిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పాలేరు నియోజకవర్గంలోని ఇల్లు లేని పేదలందరికీ 3 ఏళ్లలోపే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కూసుమంచి మండలం జిల్లా చెరువు, కేశవపురం, ధర్మతండ, పోచారం, కిష్టాపురం, పాలేరు, ఎర్రగడ్డ తండ, నరసింహులగూడెం, సంధ్యా తండ, లాల్ సింగ్ తండ, గేగొల్లపల్లి, చౌటాపల్లి, బోడియా తండ తదితర గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలేరు ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించారని, వారి రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు అందిస్తామని తెలిపారు. వచ్చే నెల నుంచి రైతు రుణమాఫీని అమలు జరుగుతుందని పేర్కొన్నారు. పేదల ప్రభుత్వంలో పేదవారి కోరికలు అన్ని తీరుతాయన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీలను మొదటి ఏడాదిలోనే పూర్తి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదని, ప్రతి ఒక్కరి సమస్యను తీరుస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పొంగులేటితో పాటు ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గంలోని ఇల్లు లేని పేదలందరికీ 3 ఏళ్లలోపే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కూసుమంచి మండలం జిల్లా చెరువు, కేశవపురం, ధర్మతండ, పోచారం, కిష్టాపురం, పాలేరు, ఎర్రగడ్డ తండ, నరసింహులగూడెం, సంధ్యా తండ, లాల్ సింగ్ తండ, గేగొల్లపల్లి, చౌటాపల్లి, బోడియా తండ తదితర గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలేరు ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించారని, వారి రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు అందిస్తామని తెలిపారు. వచ్చే నెల నుంచి రైతు రుణమాఫీని అమలు జరుగుతుందని పేర్కొన్నారు. పేదల ప్రభుత్వంలో పేదవారి కోరికలు అన్ని తీరుతాయన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీలను మొదటి ఏడాదిలోనే పూర్తి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదని, ప్రతి ఒక్కరి సమస్యను తీరుస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పొంగులేటితో పాటు ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నీటి విద్యార్థులకు న్యాయం జరగాలని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో సిగ్నేచర్ క్యాంపెయిన్ ప్రోగ్రాం జరిగింది. ఎన్ఎస్యుఐ అచ్చంపేట తాలూకా అధ్యక్షులు లడ్డు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు రామ సంతోష్, వర్కింగ్ ప్రెసిడెంట్ యశ్వంత్ పాల్గొన్నారు. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించే వరకు పోరాటం చేస్తాం. నీట్ పరీక్ష రద్దు చేయడంతో పాటు ఎన్టీఏని రద్దు చేయాలి. నీట్ పేపర్ లీకేజీకి కారణమైన వారికి తగిన శిక్ష వేయాలి. ఈ అంశంపై ప్రధాని మోడీ మౌనంగా ఉండటం బాధాకరం. కాంగ్రెస్ పార్టీ నీట్ ఎగ్జామ్ రాసిన 24 లక్షల మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో తాలూకా వర్కింగ్ అధ్యక్షులు వినోద్, తాలూకా ప్రధాన కార్యదర్శి సోహెల్, తాలూకా ఉపాధ్యక్షులు రాజేందర్, గ్రేటర్ హైదరాబాద్ మెడికల్ కాలేజీ ప్రెసిడెంట్ అన్వేష్, టౌన్ అధ్యక్షులు ఈశ్వర్లాల్, మధు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో జర్నలిస్టులకు చేసిందేమీ లేదు. వదిన బహుమతిగా ఇచ్చిన పెన్నుతోనే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తొలి సంతకం. నీటి విద్యార్థులకు న్యాయం జరగాలని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో సిగ్నేచర్ క్యాంపెయిన్. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. నమస్కారం.